హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి అమావాస్య కదా, మీ పర్సన్ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేదైతే చెక్ చేసేద్దాము. ఓకే. అమావాస్య కాబట్టి అమావాస్య టైంలో ఎమోషన్స్ అనేవి చాలా లోగా ఉంటాయి, హైగా ఉంటాయి. సో అమావాస్యకి ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీ పర్సన్ ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది చూద్దాం. ఓకే. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్స్ చేయకుండా ఉన్న వాళ్ళైతే లైక్స్ చేసేసి సపోర్ట్ చేయండి. వీడియో ఓపెన్ చేయగానే మళ్ళీ ఎండింగ్లో చేద్దాం అనుకుంటే మర్చిపోతారేమో. సో వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి, కామెంట్ చేసేయండి అండ్ ఛానల్కి సపోర్ట్ చేసేయండి. డైలీ మీ పర్సన్ నుంచి ఇలాంటి వీడియోస్ నేను మీకు చేస్తూనే ఉంటాను. ఓకే. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. మేల్ కానీ ఫీమేల్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఫ్రెండ్స్ కోసం కానీ, సో ఎవరైనా చూడొచ్చు. ఫ్రెండ్స్ కోసము లేకపోతే రిలేషన్ కోసము, బ్రదర్ అండ్ సిస్టర్ గురించి కానీ ఇలాంటి వాళ్ళు చూస్తే కనుక ఇది స్ట్రాంగ్ రిలేషన్, స్ట్రాంగ్ బాండ్ అన్నట్టు ఫీల్ అవ్వండి లవ్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఓకే. అండ్ మీలో ఎవరికైనా పెయిడ్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. పెయిడ్ రీడింగ్స్కి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. పెయిడ్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదు, అమౌంట్ పే చేయాలి. ఓకే. ఫ్రీగా ఇవ్వండి అని మాత్రం అడగండి ప్లీజ్, బికాస్ పర్సనల్ రీడింగ్స్ అనేది పెయిడ్. యూట్యూబ్లో ఉండే వీడియోస్ మాత్రమే ఫ్రీ వీడియోస్. సో ఈ వీడియో చూసేటప్పుడు అట్లీస్ట్ మీ పర్సన్ నేమ్ 3 times అయినా తలుచుకోండి. ఓకే. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ 3 times తలుచుకొని ఈ వీడియో చూడండి. ఐ ఆమ్ అఫ్రైడ్ టు లూజ్ యూ అంటే మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి చాలా భయం అంట. ఎక్కడ మిమ్మల్ని దూరం అయిపోతాను అని భయపడుతున్నారంట మీ పర్సన్. ఐఎమ్ అఫ్రైడ్ టు లూజ్ యూ. వాట్ ఈజ్ ద ట్రూత్? అసలు నిజమేంటి అని అనుకుంటున్నారు మీ పర్సన్. అసలు మన ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ రావడానికి, ఈ డిస్టర్బెన్సెస్ రావడానికి అసలు రీజన్ ఏంటి? ఎందుకు మన మధ్య ఇంత గొడవలు వస్తున్నాయి, ఇంత ఫైట్స్ వస్తున్నాయి, ఇంత ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి? అసలు ఏంటి ప్రాబ్లము అని ఆలోచిస్తున్నారు. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకొని ఉంటే బాగుండేది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అది ఇప్పుడు అనుకొని ఏంటి యూజ్? అర్థం చేసుకోవాలి కదా. రిలేషన్షిప్ అన్న తర్వాత అండర్స్టాండింగ్ ఉంటేనే రిలేషన్షిప్ నిలబడుతుంది ఎప్పుడైనా సరే. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకొని ఉంటే బాగుండేది, నిన్ను అన్ని మాటలు అనకుండా ఉంటే బాగుండేది, నువ్వు చెప్పినప్పుడు నీ మాటలు నేను నమ్ముంటే బాగుండేది, నిన్ను వదులుకోవడం నేను చేసిన తప్పు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? ఈ బాధ ఎప్పటికైనా తగ్గుతుందా అని మీ పర్సన్ అనుకుంటున్నారు. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ అంటే ఈ బాధ, ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కానీ, ఈ బాధ కానీ ఎప్పటికైనా తగ్గుతుందా? ఎప్పటికీ చేంజ్ అవుతుంది? అసలు తగ్గే అవకాశం ఏమన్నా ఉందా అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్.
ప్లీజ్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్. ఓకే, నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి అని మీ పర్సన్ అంటున్నారు. ఓకే, నీకు నాతో ఉండాలనిపిస్తుందా ఉండు, నాతో మాట్లాడాలనిపిస్తుందా మాట్లాడు, నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి, దయచేసి బలవంతంగా ఏ పని చెయ్యకు అని మీ పర్సన్ అంటున్నారు. నీ నీ మనసుకి నీ హార్ట్కి ఏది నచ్చుతుంది అది చెయ్యి అని చెప్తున్నారు. నా కోసం ఏ ఏ నీకు కష్టం అనిపించినా సరే అలాంటి పనులు చెయ్యకు, బికాజ్ మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావు. నీ మనసుకి ఏమనిపిస్తుంది, నా గురించి ఆలోచించి ఏమి చేయకు, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, నీ మనసుకి ఏది మంచిది, ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి అంటున్నారు మీ పర్సన్. వై ఈజ్ ఇట్ దట్ యు ఆర్ లవ్ మీ? నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు? నేను నిన్ను ఇంత దూరం పెడుతున్నాను కదా, కానీ ఇంకా నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు అని అడుగుతున్నారు మీ పర్సన్. నేను నిన్ను బాధ పెడుతున్నాను, నేను నిన్ను హర్ట్ చేస్తున్నాను, అయినా ఇంకా నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు, ఇంకా నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు, నీకు నా మీద కోపం రాదా అని అడుగుతున్నారు. ఐ వాంట్ టు బి డిఫరెంట్. ఓకే, నేను డిఫరెంట్గా ఉండాలి అనుకుంటున్నాను, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయి అంటున్నారు. సో త్రూ టారో కార్డ్స్ క్లారిఫై కూడా చేద్దాము ఎందుకు వాళ్ళు ఇలా అంటున్నారని. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ద హీట్ బిట్వీన్ అస్ ఈజ్ ఇంటెన్స్. ఓకే, మన ఇద్దరి మధ్య ఫైట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ గొడవలు కానీ ఇవి చాలా ఎక్కువగా జరిగిపోయాయి, చాలా హెవీ అయిపోయింది. ఇంత దూరం వరకు వస్తుంది అనుకోలేదు మన మధ్య గొడవ కానీ, ఇది ఇంత దూరం వరకు వస్తుంది అనుకోలేదు, కానీ అయిపోయింది. అంటే చాలా ఎక్కువ అయిపోయింది అని అంటున్నారు. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. ఓకే, నేను నీకు ఎలాంటి ఏమంటారు ప్రామిస్ చేయలేను, ఎలాంటి వాగ్దానం ఇవ్వలేను. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను నీకు ఎలాంటి ప్రామిస్ చేయలేను. నేను నీతో ఉంటానని కానీ, నేను మ్యారేజ్ చేసుకుంటానని కానీ, ఎందుకు ఇలాంటి ప్రామిస్ ఏమీ నేను చేయలేను అని మీ పర్సన్ అంటున్నారు. The way I have treated you was wrong. ఓకే, నేను నిన్ను తప్పుగా ట్రీట్ చేశాను, రాంగ్గా ట్రీట్ చేశాను అని మీ పర్సన్ కూడా అర్థమవుతుంది. పోను పోను ఎవరికైనా అర్థమవుతుందిలేండి. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్, నేను నిన్ను రాంగ్గా ట్రీట్ చేశాను, అలా ట్రీట్ చేసి ఉండాల్సింది కాదు అని ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతున్నారు. నేను నిన్ను చాలా తప్పుగా మాట్లాడాను, చులకన చేసి చూశాను, నువ్వు కాల్ చేసినా సరే నేను లిఫ్ట్ చేయలేదు, నేను నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను, నీకు సరిగ్గా ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయాను అనే విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతోంది. నేను నిన్ను రాంగ్గా ట్రీట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్ అంటున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి తనకి ఒంటరిగా ఉండాలని అనిపించట్లేదంట, మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని అనిపిస్తుందంట మీ పర్సన్కి. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం.
సో పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న, కానీ ఏం చెప్తుందంటే ఈ పర్సన్కి కొంచెం ఇన్మెచ్యూరిటీ అండి. కొంచెం కాదు, చాలా ఇన్మెచ్యూరిటీ. ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ చాలా ఇన్మెచ్యూర్డ్. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారనే సంగతి వాళ్ళకే అర్థం కాదు. అంత ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు, అంత సైకోలాగా బిహేవ్ చేస్తారు, డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతారు, ఉన్నట్టుండి ఒక బిగ్ డెసిషన్స్ లాంటివి తీసేసుకుంటూ ఉంటారు. ఇదా అన్నమాట పేజ్ ఆఫ్ పెంటికల్స్. 3 ఆఫ్ వాండ్స్. సో కార్డ్స్ మొత్తం తీసేసి చెప్తాను. 4 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్. పెంటికల్స్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. సెవెన్ ఆఫ్ వాండ్స్, డెవిల్, ద వరల్డ్, స్టార్, 4 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ ఏం చూపిస్తుందంటే చాలా ఇన్మెచ్యూర్డ్. అంటే సడన్ గా వస్తారు, సడన్ గా వెళ్ళిపోతారు, ఇలా అన్నమాట. బికాజ్ వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. సో అండ్ ఇంకొకటి, కెరియర్లో కూడా గ్రోత్ కోసం చూస్తున్నారు. మంచి జాబ్ రావాలని కానీ, లేకపోతే బిజినెస్ వాళ్ళు చేస్తూ ఉంటే బిజినెస్ డెవలప్మెంట్ కోసం కూడా ఆలోచిస్తున్నారు. సో మీ నుంచి అయితే వీళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇంకా ఏం చూపిస్తుందంటే ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందంటే మేబీ మీ పర్సన్కి ఈ రిలేషన్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా ఫైట్స్ ఉన్నాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మనీ విషయంలో కూడా ప్రాపర్ ఇన్కమ్ అయితే లేదు మీ పర్సన్కి, స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని మీ పర్సన్ కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇంకా 5 ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందంటే మేబీ మీ పర్సన్కి ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తున్నారు. మేబీ అది చిన్న హెల్త్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, మేబీ పెద్ద హెల్త్ ప్రాబ్లమే అయి ఉండొచ్చు. బట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం బాగా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాసేపు బ్లాక్, కాసేపు అన్బ్లాక్ ఇలా చేస్తున్నారు. బికాజ్ వాళ్ళకి మైండ్ స్టెబిలిటీ లేదు మీ పర్సన్కి. చెప్పాను కదా, ఇన్మెచ్యూరిటీ. స్టార్టింగే నాకు ఇన్మెచ్యూరిటీ కనిపిస్తుంది. కాసేపు వెళ్ళిపోదాం అనుకుంటారు, కాసేపు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ టోటల్గా వీళ్ళ ఇన్మెచ్యూరిటీతో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు. ద డెవిల్. సో అమావాస్య ఎనర్జీస్ అన్నప్పుడు డెవిల్ రాకుండా ఉంటే ఎట్లా? సో మీ గురించి చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. అంటే మీరంటే ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది మీ పర్సన్కి. మీ నుంచి ఎంత దూరంగా ఉన్నా సరే మీ మీ పైన ఈ పర్సన్కి ఏంటంటే చాలా ఫిజికల్ అట్రాక్షన్. అంటే మీరు చాలా అందంగా ఉంటారని, అందంగా కనిపిస్తారని, మీ వాయిస్ చాలా బాగుంటుందని, ఇలా అన్నమాట. మీ వాయిస్ వినాలని అనిపిస్తుందంట మీ పర్సన్కి. మాట్లాడతారా మరి? సో అయితే ఈ పర్సన్ ఏంటంటే మీతో ఆల్రెడీ ఎండ్ అయిపోయిన రిలేషన్ అయితే మళ్ళీ మీతో రిలేషన్ రీస్టార్ట్ చెయ్యాలి అని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. బట్ స్టిల్ ఒక హోప్ అయితే మాత్రం ఇంకా మీ పర్సన్కి ఉంది. మళ్ళీ నా పర్సన్ అంటే ఇన్మెచ్యూరిటీ కదా, వీళ్ళ ఇన్మెచ్యూరిటీకి మీరు పడిపోయారు.
ఎప్పుడెళ్ళినా నా పర్సన్ నాతో మాట్లాడతారు. ఎప్పుడు అంటే నేను నా పర్సన్‌ని ఒప్పించుకోగలను అనే ఆశ, అనే హోప్ వీళ్ళకి చాలా ఉంది. నేనేమైనా జేస్తాను. నేనేం జేసినా నా పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు. అది మీరిచ్చిన ఏమో అది మీకే తెలియాలి. నేనెప్పుడెళ్ళినా నా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటారు. నేను రావటమే ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతారు. బికాజ్ వాళ్ళకి నేనంటే అంత ఇష్టం. నాకు ఆ విషయం తెలుసు. నేనెలా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నానో, వాళ్ళు కూడా నా నుంచి అంతే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. నా గురించే ఆలోచిస్తున్నారు. బికాజ్ నేనంత బావుంటాను గదా! నేనంత అందంగా ఉంటాను గదా! అది వాళ్ళ ఫీలింగు. నన్నొదిలి ఎవరెక్కడికెళ్తారు అనే ఏమంటారు ఓవర్ ఇదనమాట. బికాజ్ నేను చాలా బావుంటాను. నన్నొదిలి నా పర్సన్ ఎక్కడికి పోదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వీళ్ళకి బాగా. నేనేం చేసినా సరే 4 రోజులు కోపంగున్నా సరే మళ్ళీ వాళ్ళే వచ్చేస్తారు. ఎక్కడికి పోతారు. నేనేం చేసినా సరే, నేనెన్ని తప్పులు చేసినా సరే వాళ్ళు నన్ను క్షమించేస్తారు. బికాజ్ వాళ్ళు మనకి పడిపోయారు అంతే. మన అందానికి గానీ, మన అట్రాక్షన్‌కి గానీ, మన దగ్గర మనీకి కానీ వాళ్ళు పడిపోయారు. మన స్టేటస్‌కి గానీ వాళ్ళు పడిపోయారు. ఇంకింతే. వాళ్ళు ఎక్కడికెళ్తారు? ఎక్కడికెళ్ళినా ఇప్పుడు 4 రోజులు మీరు ట్రావెలింగ్‌కెళ్తారు. ఎక్కడికెళ్ళినా మళ్ళీ ఎక్కడికొస్తారు? ఇంటికే వస్తారు. ఆబ్వియస్‌లీ గదా! 4 రోజులెళ్తారు, వారం రోజులెళ్తారు, 10 రోజులెళ్తారు. ఎటెళ్ళినా మళ్ళీ ఇక్కడికే రావాలి. సో, ఎటెళ్ళినా వీళ్ళెక్కడికెళ్ళినా మళ్ళీ మీ దగ్గరికే రావాలి. మళ్ళీ మీరెక్కడికెళ్ళినా కూడా మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికే రావాలి. అది వాళ్ళ ఫీలింగు. అది వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్. సో, ఈ పర్సన్ అయితే మీతో మీరు ఏం చేసినా సరే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని మరీ వీళ్ళతో మాట్లాడతారు. బికాజ్ మీకు వాళ్ళంటే అంత ఇష్టం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి. లైఫ్ లాంగ్ మీతో ఉండాలి. సో, ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు ఉంటే గనక ఈ మీ రిలేషన్‌ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. సో, ఏం చేసి మళ్ళీ నా పర్సన్‌ని నేను ఒప్పించాలి? ఏం మాటలు చెప్పాలి? ఏం చెప్తే ఒప్పుకుంటారు మళ్ళీ? ఏం చెప్తే నేను ఒప్పించగలను? సో, స్టార్టింగ్ చూడండి పేజ్. ఇక్కడ చూడండి పేజ్. మెసేజ్ చేద్దామా? లేతే ఏం చేద్దాము అనైతే ప్లాన్ చేస్తున్నారు. సో, వీళ్ళ ఏజ్ మేబీ మీకన్నా పెద్ద అయ్యుండొచ్చు, లేకపోతే చిన్న అయ్యుండొచ్చు గానీ, వీళ్ళేంటంటే ఇమ్మెచ్యూర్డ్ అనమాట. ఎవరితో ఎలా ఉండాలి? ఏం చేయాలి? రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలి? ఇవేం తెలీదు. వాళ్ళకి నచ్చినప్పుడొస్తారు, నచ్చనప్పుడు ఎళ్ళిపోతారు బ్లాక్ చేసుకొని. మళ్ళీ మీ మీ మీద మళ్ళీ అట్రాక్షనో, మిమ్మల్ని మిస్ అవుతూనో, మీ పైన ఫీలింగ్స్ వస్తూనో, మళ్ళీ ఇది సైకిల్ ఇంతే రిపీట్ అవుతూనే ఉంది మీ మధ్య. ఇలా ఎంతమందికి రిపీటెడ్ స్టోరీ ఉంది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఓకే. ప్లాన్స్ అయితే చేస్తున్నారు. మళ్ళీ మీతో ఎలా మాట్లాడాలి? ఎలా ఒప్పించాలి? ఏం చేస్తే మీరు ఒప్పుకుంటారు? ఏం చేస్తే మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది? ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించాలి? బికాజ్ ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్. మీరు కూడా ఈ పర్సన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారనే విషయం వాళ్ళు బాగా ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేశారు కదా! ఇంకెందుకు? సో, ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం.
సో యూనివర్స్, ఏంజెల్స్, మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మాకు క్లారిటీ చూపించండి. సో 6 of Wands, Page of Pentacles, మీది కూడా ఇన్మెచ్యూరిటీ అండి. Wheel of Fortune, Page of Wands, 10 of Pentacles, Devil. ఏంటో మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని అలాగే మ్యాచ్ అవుతున్నాయి. చూడండి, ఇందాక మీ ఎనర్జీస్ లో 1 2 3 4 5 మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ సేమ్ ఈక్వల్ ఉన్నాయి. 5 కార్డ్స్ డిఫరెన్స్ ఉంది అంతే. నైస్ రీడింగ్. సో మీరేం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ గురించి, నాకు న్యాయం కావాలి, నా పర్సన్ మళ్ళీ నాకు కావాలి, నాకు న్యాయం కావాలి అని అయితే మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఈ పర్సన్తో ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి అని చూస్తున్నారో, నాకు నా పర్సన్తో మ్యారేజ్ కావాలి. అన్మ్యారీడ్ ఎవరైతే చూస్తున్నారో, నాకు నా పర్సన్తో మ్యారేజ్ కావాలి, బికాజ్ నేను ఆ పర్సన్ లేకుండా ఉండలేకపోతున్నాను. బికాజ్ నా పర్సన్ని నేను ఎలా వదులుకుంటాను, అది మీ ఫీలింగ్. నాకు ఎలా అయినా సరే న్యాయం కావాలి, నా పర్సన్తో నాకు మ్యారేజ్ జరగాలి. అండ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారో, వాళ్ళ కోసం అయితే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడాలి, మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి అని అయితే మీరు కోరుకుంటున్నారు. బట్ మీరు కూడా ఎంత ఇన్మెచ్యూర్ అంటే, ఆ పర్సన్ వచ్చి మాట్లాడగానే ఈజీగా ఆ పర్సన్ని నమ్మేస్తారు బ్లైండ్గా. అది తన మాటలకి తన ఇదికి అలా మాయ చేసేస్తారు మీ పర్సన్. మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, మాయ మాటలు చెప్తున్నారు, ఆ మాయ మాటలకి మీరు పడిపోతున్నారు, తనతో మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. ఓకే, బట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం చూపిస్తుందంటే, మీ పర్సన్ మళ్ళీ మీతో వచ్చి మాట్లాడాలి. ఏం చేస్తే మళ్ళీ నా పర్సన్ నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు, ఏం చెయ్యాలి ఏంటి అని మీరు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అండ్ తన ఫ్యామిలీ అయినా నా గురించి ఆలోచించడా, నా గురించి పట్టించుకోడా, నేనేమైపోతాను అనేది తనకు అక్కర్లేదా, ఎంతసేపటికి తన ఫ్యామిలీ, తన క్యాస్ట్, తన సొసైటీ, దీని గురించైనా నాకు ఇంపార్టెన్స్ ఇయ్యడా, నా ఫీలింగ్స్కి ఎలాంటి వాల్యూ లేదా అని మీరు ఆలోచిస్తున్నారు. మీకు కూడా మీ పర్సన్ పైన అంతే, మీ పర్సన్కి ఎలాంటి ఫిజికల్ అట్రాక్షన్ ఉందో మీకు కూడా అలాగే ఉంది. మీ పర్సన్ని మిస్ అవుతున్నారు, తనతో బాండింగ్ మిస్ అవుతున్నారు, తన కేర్ మిస్ అవుతున్నారు, తన వాయిస్ మిస్ అవుతున్నారు, తన ఎనర్జీస్ మీరు మిస్ అవుతున్నారు. మీకు కూడా మేబీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో జాగ్రత్త, ఓవర్గా ఈ పర్సన్ కోసం స్ట్రెస్ తీసుకోకండి. బికాజ్ ఆ పర్సన్ ఎంత ఇన్మెచ్యూర్డో మిమ్మల్ని కూడా అలా చేసి వదిలేశారు. ఓకే, బట్ ఈ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నట్టున్నాయి, బట్ జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇది నా సైడ్ నుంచి సజెషన్స్. మీకు కూడా చాలా మనీ ఇష్యూస్ అయితే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. వర్క్లో ఉండిపోదాము, ఆ పర్సన్ నుంచి డైవర్ట్ అవ్వచ్చు అని అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఓకే, ఎంతసేపు నా పర్సన్ కోసం ఆలోచించినా సరే
ఆ పర్సన్ ఏంటి కాసేపు వస్తారు, ఏదో మాయమాటలు చెప్తారు, మోసం చేసేస్తారు, నా దగ్గర నుంచి మనీ తీసుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. నేను ఎన్నిసార్లు ఇలా మోసపోతున్నా మళ్ళీ అదే మోసపోతూనే ఉన్నాను. నా లైఫ్లో అంతా చివరికి మోసమే అయిపోయింది. నా లైఫ్ అంతా తన కోసం ఎదురు చూపులే అయిపోయింది. తన కోసం ఎదురు చూస్తూనే ఉండిపోతున్నాను. తన మాటలకి నేను పడిపోతున్నాను. తన కోసమే ఎదురు చూస్తున్నాను. తను మాయమాటలు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు అని చెప్పినా సరే, ఆ విషయం నాకు తెలిసినా సరే నేను బ్లైండ్‌గా నమ్మేస్తున్నా. ఇది మీ ప్రాబ్లమ్. ఇది మీ ఎనర్జీస్. ఓకే. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీ కెరియర్ రీడింగ్‌కి కానీ, లేకపోతే రిలేషన్‌షిప్ రీడింగ్ కానీ, మ్యారేజ్ గురించి కానీ, సో దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనుకున్నా, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన తెలుసుకోవాలి, పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి, మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు అనిపిస్తే నాకు కాంటాక్ట్ చేయండి. అమౌంట్ అయితే పే చేయాలి పర్సనల్ రీడింగ్‌కి. ఓకే. బాయ్.